ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అవునమ్మాయి గారు, మరి మీ ఎంగేజ్మెంట్ జరగలేదు రాజు. మావి వచ్చి మనకు పెళ్ళైన సంగతి చెప్పారు. దాంతో పెళ్లి వాళ్ళు వెళ్ళిపోయారు. మా అమ్మ విషయంలో, మీ విషయంలో ఈరోజు నేను భయపడినంతగా ఏ రోజు భయపడలేదు అమ్మాయి గారు. మీకు ఎంగేజ్మెంట్ అవుతుందని భయపడ్డాను, అమ్మ చనిపోతుందని భయపడ్డాను. సమయానికి రేణుక వెళ్ళి కిడ్నీ దానం చేయడం వల్ల అమ్మ ప్రాణాన్ని కాపాడారు. అత్తయ్యకి నా కిడ్నీ ఇస్తాను పిన్ని, నా కిడ్నీ ఇస్తాను పిన్ని, నా కిడ్నీ ఇస్తాను పిన్ని. రేణుక కిడ్నీ దానం చేయడం ఏంటి రాజు? అవును చిన్నమ్మగారు, అమ్మకి 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యాయంట. అర్జెంటుగా కిడ్నీ దానం చేయకపోతే అమ్మ బతకదని చెప్పారు. అప్పుడు రేణుక వెళ్ళి కిడ్నీ దానం చేసిందంట. కిడ్నీ దానం చేసింది రేణుక కాదు రాజు, రూప. ఏంటి చిన్నమ్మ మీరు చెప్పేది? అవును రాజు, ఈ విషయం ఎవరికి చెప్పద్దని డాక్టర్తో ఒట్టేయించుకుంది. అందుకే డాక్టర్ అబద్ధం చెప్పుండొచ్చు. కిడ్నీ ఇచ్చింది రూప అని తెలిస్తే మీ అమ్మగారు ఒప్పుకోరనే భయంతో ఇలా చేసింది. అమ్మాయి గారు, మా అమ్మకి ప్రాణభిక్ష పెట్టింది మీరా? అది భిక్ష కాదు రాజు, ప్రేమతో నెరవేర్చుకున్న బాధ్యత. థ్యాంక్స్ అమ్మాయి గారు. అమ్మకి ఏమవుతుందోనని చాలా భయపడ్డాను. నేనున్నంత వరకు అలాంటి భయాలేం పెట్టుకోవద్దు రాజు. రేపు కోర్టులో కూడా నేను నిర్దోషిగా బయటికి తీసుకొస్తాను. అమ్మాయి గారు, ఈ పరిస్థితుల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కిడ్నీ దానం చేసిన రోజే ఇలా తిరిగితే మీ ఆరోగ్యం ఏమవుతుంది? నాకు మీ ఆరోగ్యం ముఖ్యం అమ్మాయి గారు. నాకు నా రాజు నిర్దోషిగా బయటికి రావడం ముఖ్యం. అమ్మా, టైం అవుతుంది, త్వరగా రండి. అలాగే రాజు. రూపా, బావగారు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వెళదాం పదమ్మా. చిన్నమ్మగారు, అమ్మాయి గారిని జాగ్రత్తగా చూసుకోండి. అలాగే రాజు, రామ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.